రైట్. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ పై డీఎంకే ఎంపీలు ఇటు నేతలు మండిపడుతున్నారు. ఉదయనిధి ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణకు హైకోర్టు స్వీకరించింది. మరి కాసేపట్లో విచారణ మొదలుపెట్టనుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా చెన్నై కరెస్పాండెంట్ సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. కావేరీ జలాల అంశంపై తంజావూరులో జరిగిన నిరసన సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వ్యవహారాన్ని ఖండిస్తూ తమిళగ వ్యతిరేకలగం ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వగా ఉదయం నుంచే పలు జిల్లాల్లో టీవీకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ నివాసానికి తంజావూరు పోలీసులతో పాటుగా చెన్నై పోలీస్ కమిషనర్ డాక్టర్ పి విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆయన విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ వాహనంలోకి ఎక్కించి ఈసీఆర్ మార్గంగా తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉదయనిధిని పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో డిఎంకే కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. పోలీస్ వాహనం ముందు ప్లకార్డులు విసిరి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే కొందరు కార్యకర్తలు అయితే పోలీస్ వాహనం పైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఇక ఉదయనిధిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకైతే పోలీసులు భారీగా మోహరించారు. అయితే అరెస్ట్ అనంతరం స్పందించినటువంటి ఉదయనిధి ఇది మొత్తం ఒక కామెడీ అంటూ కూడా ఆయన అరెస్ట్ కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అంటూ కావేరీ జలాలపై మాట్లాడేందుకు మాత్రమే టీవీకే ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందంటూ కూడా అన్నారు. ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ డిఎంకే ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో కూడా నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష నేతపై ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆందోళన అయితే నిర్వహించారు. ఇక తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో 287/2026 కింద ఉదయనిధిపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ లోని సెక్షన్ 196, 192, 352 తో పాటు తమిళనాడు మహిళా వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 4 కింద కూడా ఆయనని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ ఉదయనిధి స్టాలిన్ తరపున న్యాయవాదులు ఈ రోజు ఉదయమే మద్రాస్ హైకోర్టులో ఆశ్రయించారు. లంచ్ మోషన్ తర్వాత అంటే మధ్యాహ్నం ఈ కేసు విచారణ చేపట్టనున్నారు. అంతకు ముందు వరకు కూడా పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేయకూడదని చెప్పినప్పటికీ ఆయనని కేవలం విచారణ నిమిత్తం మాత్రమే డిటైన్ చేస్తున్నామంటూ కూడా పోలీసులు ఆయన ఉదయనిధి న్యాయవాదులకి వివరించడం జరిగింది. మరోవైపు ఉదయనిధి అరెస్ట్ ని స్వాగతిస్తూ కూడా టీవీకే కార్యకర్తలు పలు ప్రాంతాల్లో స్వీట్లు పంచుకొని సంబరాలు అయితే జరుపుకున్నారు. ఇదే విషయంపై ఖుష్బు అలాగే టీవీకే కార్యకర్తలు కూడా మహిళా కమిషన్ కి ఉత్తరం కూడా రాసి ఆయనని విచారణ జరిపించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సిరి.